ఆయన ఎవరు? ఆయన ఎవరు? పక్కనైనా రవి. ఇంకొక ఆయన నువ్వు జరుగు రవి, పక్కన జరుగుండి ఫాస్ట్. ఆయన ఎవరు? అవుతానైనా. అరే నువ్వు తెలియదు ఆయన? నువ్వెవరు చెప్పు? శంకరా. నువ్వెవరా? నువ్వు నీ పేరు చెప్పు. ఈయనెవరు? ఇంకెవరు మరి? ఈయనెవరు? చిరన్నా. ఈయన ఈయనెవరు? 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 ఏ శేఖర్ అన్న? ఈయనెవరు? ఈ పైల్వాన్ ఎవరు? ఈయన పైల్వాన్ తెలుసా మీకు? ప్రదీప్ పైల్వాన్ అంటారు. ఈయన కొత్త బాడీ బిల్డర్ ఉండే ఒకప్పుడు. ఈయన బాడీ అంతా దిగిపోయింది, ఏజ్ అయిపోయింది కదా, పెద్ద మంచిది. ఇంకెవరు? ఈయనెవరు? ఇగో తెలంగాణ. ఈయన శరతీనా? అరే ఆయన ఎవరు? చోటుబాయ్, లతీఫు, ఇంకెవరున్నారు? వాసిమాయి. ఈయనెవరు? అచ్చా ఈయనెవరు తెలుసా? తెలుసా ఈయన? ఎట్లా తెలుసు? తెలుసా? వీళ్ళ ఆయన తెలుసా? వీళ్ళ ఆయన ఏముండే ఈ ఊరికి? సాస్పేట్ చైర్మన్ ఎప్పుడుండే? పి రామచంద్రారెడ్డి సాబ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉండే వీళ్ళ ఆయన. అర్థమైందా? అప్పటి నుంచి పి రామచంద్రారెడ్డి సాబ్ ఎమ్మెల్యే సాబ్, అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే పి రామచంద్రారెడ్డి సాబ్ ఉన్నప్పుడు వీళ్ళ ఆయన మున్సిపల్ చైర్మన్ ఉండే. ఇంకేమున్నారు ఇదంతా? ఈయన తెలుసా? రామరెడ్డి తెలుసా? రామరెడ్డి కూడా తెలుసు. నాగరాజు తెలుసా? ఆయన తెలుసు. నాగరాజు కౌన్సిలర్ నువ్వు? అచ్చనా? ఈయన ఎవరు ముంగట? ఈయన తెలుసా? ఈయన తెలుసా? రఘు. వీళ్ళందరూ గుర్తుపట్టుకోండి. ఇంకా దీన్ని గుర్తుపడతారు వాళ్ళు. రైట్. ఇంకెవరున్నారు? సాబేర్ బజాదే. శరత్ జరుగు. ఇంకో బజాదే. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, కూర్చో కూర్చో. సాబేర్ బజాదే. వాసిమాయ్. ఇంకెవరున్నారు? వాజిద్ గుర్తుపడతారా? సజ్జుబాయిని గుర్తుపడతారా? అందరినీ. నరసింహులు. ఓకే. ప్రేమిగా గుర్తుపడతారా? ఈయన ఇప్పుడు మన ఏమి పద్మశాల నాయకుడు? పద్మశాల నాయకుడు. ఓకే ఓకే రైట్ రైట్. ఇంకేమన్నారా గుర్తుపట్టడం వల్ల లీడర్లు? ఊరు రలీబాయి, తన్వీర్ ఉన్నాడు, ఆయన మన తోఫీ ఉన్నాడు, అలీజ్ ఉన్నాడు, ముస్తాఫ్ ఉన్నాడు. నేను వీళ్ళందరూ ఎందుకు చూపెడతానంటే ఎప్పుడన్నా అవసరం ఉంటే వీళ్ళ మట్టుకోనికే మీకు చూపెడుతున్నా, అంతే, వేరేదేం లేదు. ప్రశాంత్ ఏడి? ప్రశాంత్ ఉన్నాడు, మా పైల్వాన్ ఉన్నాడు. ఓకే. నేను ఎందుకు చూపెడతాను వీళ్ళందరినంటే మీకు ఎప్పుడన్నా ఏమన్నా ఎమర్జెన్సీ పనులు ఉంటే వీళ్ళ మట్టుకోనికే చూపెడుతున్నాను వీళ్ళందరినీ. సరేనా? చోటుబాయి చెప్పేసిన ఆల్రెడీ. కలీం ఉన్నాడు, చాలా మంది ఉన్నారు ఇంకా మా వాళ్ళంతా. ఓకే. మోయిజ్ ఉన్నాడు. అమ్మా ఓకే. ఈరోజు మీటింగ్ మీరు హ్యాపీయా కాదా అని చెప్పండి. ఈ రోజు నేను మీతో మాట్లాడింది సంతోషంగా ఉన్నారా లేరా? మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు ఇది కొత్త సంవత్సరం జనవరి, వచ్చే ఈ సంవత్సరం డిసెంబర్ వరకు ఈ జాగల 2011 మందితో ఈడ ప్లాట్ లో పొజిషన్ ఇచ్చి మీతో పంక్తి భోజనం చేస్తా. వెంకటాపూర్ ఆ ప్రాంతంలో 3000 మంది ప్లాట్లు ఇచ్చి మీతో పంక్తి భోజనం చేస్తా. సరేనా? నేను మిమ్మల్ని ఓట్లు అడగడానికి రాలే. కూర్చో మేడం. నేను మిమ్మల్ని వచ్చిందా? రాలే కదా. నేను ఎందుకంటే నా 10 ఏళ్ల కోరిక ఇది. నేను 10 ఏళ్ళని చూస్తున్నా, ఎప్పుడు మళ్ళీ ఈ జాగలో పోతానా, మీతోటి మీటింగ్ చేస్తానా. నేను ఎలక్షన్ లో వచ్చి అడిగినా మీ ఓట్లు
అడిగిందా? ఏమ్మా మీరు అడిగిందా? అడగలే కదా. అది చెప్తున్నా. ఈ రోజు 10 ఏళ్ల నుంచి నేను ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు. నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను ఇంతమందికి పేదవాళ్లకు ఇళ్ల జాగాలు ఇచ్చి మీతోటి బంతి భోజనం చేస్తే ఇంతకంటే ఆనంద సంతోషం నాకు ఏముంటది? ఇంకేముండదు. ఇంతే కదా. అది ఓకేనా? నువ్వేమన్నా చెప్తావా మేడం? ఏమేమని చెప్తావు? నేను మళ్ళీ చెప్తున్నా, ఈమె ఇప్పుడు గబ్బల ఎమ్మెల్యే నిలబడితే నేను వచ్చి కొట్లాడుగా మిమ్మల్ని. ఆమె చూసుకో, నేను రాను. అర్థమైందా? మాట్లాడు. ఏం మాట్లాడుతా? నేను అడగన్నా మిమ్మల్ని యుద్ధాన్ని అనలేదు నేను.